మీ రెస్టారెంట్లో ఫుడ్ బాగున్నా కస్టమర్స్ మళ్ళీ ఎందుకు రావట్లేదో తెలుసా? ఆన్సర్ సింపుల్, ఎక్స్పీరియన్స్. మీ రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి 10 సీక్రెట్స్ చెప్తా, కేర్ఫుల్గా వినండి. 10. ఫస్ట్ ఇంప్రెషన్ రూల్. కస్టమర్ రెస్టారెంట్లో ఎంటర్ అయ్యాక ఫస్ట్ 5 సెకండ్స్లోనే ఒపీనియన్ ఫామ్ చేస్తాడు, కాబట్టి ఎంట్రీ ఏరియా క్లీన్గా ఉండాలి. 9. గ్రీటింగ్ పవర్. వార్మ్ వెల్కమ్ ఇస్తే కస్టమర్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. 8. క్లీన్ సైకాలజీ. క్లీన్ టేబుల్, క్లీన్ ఫ్లోర్ ఉంటే కస్టమర్ మైండ్లో ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. 7. వెయిటింగ్ టైం సీక్రెట్. కస్టమర్కి వెయిట్ చేయడం ప్రాబ్లం కాదు, కానీ వెయిట్ చేస్తున్న ఫీలింగ్ రావడం ప్రాబ్లం. ఎగ్జాంపుల్, మెనూ చూస్తూ వాటర్ తాగుతుంటే 10 మినిట్స్ కూడా ఫాస్ట్గా అనిపిస్తుంది, కానీ ఏమి చేయకుండా సీట్లో వెయిట్ చేస్తే 5 మినిట్స్ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది. 6. స్టాఫ్ బిహేవియర్ ఇంపాక్ట్. స్మైల్, ఐ కాంటాక్ట్, మెనూ గైడ్ చేయడం, చిన్న థింగ్స్ అయినా కస్టమర్ మీద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. 5. ఫుడ్ ప్రెజెంటేషన్ ఎఫెక్ట్. ఫుడ్ ప్లేటింగ్ బాగుంటే కస్టమర్కి ఇంకొక ఆర్డర్ ఇవ్వాలి అనిపిస్తుంది. 4. ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్. లైటింగ్, మ్యూజిక్, స్మెల్ ఇవన్నీ కలిసి డైనింగ్ మూడ్ క్రియేట్ చేస్తాయి. 3. పర్సనల్ టచ్. రెగ్యులర్ కస్టమర్స్ని గుర్తుపెట్టుకొని వాళ్ళని నేమ్తో వెల్కమ్ చేస్తే లాయల్టీ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. 2. ఫాస్ట్ ప్రాబ్లమ్ రిజల్యూషన్. కస్టమర్ కంప్లైంట్ ఇమీడియట్గా సాల్వ్ చేస్తే నెగిటివ్ ఎక్స్పీరియన్స్ కూడా పాజిటివ్గా మారిపోతుంది. 1. లాస్ట్ ఇంప్రెషన్ రూల్. బిల్లింగ్ టైంలో మీ బిహేవియర్ బట్టి కస్టమర్ నెక్స్ట్ విజిట్ డిసైడ్ చేస్తాడు. కస్టమర్ ఫుడ్ మర్చిపోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు బిర్యానీ, పిజ్జా, షేక్స్కి కరెక్ట్ ప్రైజింగ్ ఎలా పెట్టాలో మాట్లాడుకుందాం.